18 సంవత్సరాలుగా మీరు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గెలిచి అనేక రకాల హోదాలు అనుభవించి మీ కళ్ళ ముందు కదలన్న బిడ్డను నేను, మీ కాళ్ళల్లో మెదిలిన బిడ్డను నేను. ఇవాళ నా మీద ముఖ్యమంత్రి తన యంత్రాంగం అంతా కూడా ఎంత దాడి చేస్తుందో మీరు ఇంత కూడా చూస్తా ఉన్నారు. ఈ హుజరాబాద్ ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, చచ్చినా మీతోటి బతికినా మీతోటి అని చెప్పి మీ కుటుంబ సభ్యుల్లాగా నేను మెదిలిన నేను. ఇవాళ ఈ కష్టకాలంలో నన్ను చంపుకుంటారా సాదుకుంటారా అది మీ చేతుల్లో ఉంది. కేసీఆర్ అహంకారాన్ని బొందబెట్టి ధర్మాన్ని కాపాడని చెప్పి నేను కోరుకుంటున్నా. 18 సంవత్సరాలుగా మీరు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గెలిచి అనేక రకాల హోదాలు అనుభవించి మీ కళ్ళ ముందు కదలన్న బిడ్డను నేను, మీ కాళ్ళల్లో మెదిలిన బిడ్డను నేను. ఇవాళ నా మీద ముఖ్యమంత్రి తన యంత్రాంగం అంతా కూడా ఎంత దాడి చేస్తుందో మీరు ఇంత కూడా చూస్తా ఉన్నారు. ఈ హుజరాబాద్ ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, చచ్చినా మీతోటి బతికినా మీతోటి అని చెప్పి మీ కుటుంబ సభ్యుల్లాగా నేను మెదిలిన నేను. ఇవాళ ఈ కష్టకాలంలో నన్ను చంపుకుంటారా సాదుకుంటారా అది మీ చేతుల్లో ఉంది. కేసీఆర్ అహంకారాన్ని బొందబెట్టి ధర్మాన్ని కాపాడని చెప్పి నేను కోరుకుంటున్నా.